తొలి ఏకాదశి ఈ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈరోజు స్వామివారిని పూజిస్తే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ముఖ్యంగా ఈ ఏకాదశిని దేవసైని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలోని 11వ రోజున తొలి ఏకాదశిని జరుపుకుంటారు భక్తులు. ఈరోజు విష్ణువును పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు స్వామివారిని ఎలా పూజించాలి, ఆ పూజా విధానం ఏమిటనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హిందూ గ్రంథాల ప్రకారం విష్ణుమూర్తి క్షీరసాగరంలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లే 4 నెలల కాలాన్ని చతుర్మాసం అంటారు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. దృక్పంచాంగం ప్రకారం దేవసైని ఏకాదశి వ్రతాన్ని ఈ ఏడాది జూలై 17 బుధవారం రోజు ఆచరిస్తున్నారు. దేవసైని ఏకాదశి రోజున కొన్ని పనులు చేయకూడదని కూడా అంటూ ఉంటారు. విష్ణు పూజలో తులసి దళం వాడాల్సిందే. దేవసైని ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం పాటించాలి. విష్ణువుకు ప్రార్థనలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు విష్ణుమూర్తి అనుగ్రహమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కుటుంబానికి లభిస్తుంది. విష్ణుమూర్తికి ఇష్టమైన వాటిల్లో